చెప్పండమ్మా చైతన్య. సార్ ఇప్పుడు చెప్తా ఒక తమ్ముడు స్టూడెంట్ చెప్పు. సార్ సిఏ ఫైనల్ స్టూడెంట్ నాకు రోజు రెగ్యులర్గా కాల్ చేస్తున్నారు సార్. ఏంటంటే ఏంటి ఇష్యూ? ఈ డిసెంబర్ 7న మనం ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం కదా సార్, సిఏ ఫైనల్ రెగ్యులర్ బ్యాచ్. కోచింగ్ నవంబర్ క్లాసెస్. అటెంప్ట్కి. అవును కోచింగ్ సార్, క్లాసెస్. కోచింగ్ క్లాసెస్. అవును సార్. తను యాక్చువల్గా అది మనం స్టార్ట్ చేస్తుంది నవంబర్ 24 అటెంప్ట్ స్టూడెంట్స్ కోసం సార్. అవును. అయితే ఈ స్టూడెంట్ ఆల్రెడీ ఇప్పటికి 4 టైమ్స్ రాశారంట సార్. కానీ ఏది సిఏ ఫైనలా? సిఏ ఫైనల్ 4 టైమ్స్ రాశారంట సార్. కానీ తనకి అసలు ఈసారి కూడా తనకి మొన్న అటెంప్ట్ లో కూడా తనకి అంత సాటిస్ఫైయింగ్ లేదంట సార్. మళ్ళీ రేపు మేకి రాయటానికి నేను కోచింగ్ క్లాసెస్ కి అటెండ్ అవుతాను అని అడుగుతున్నారు సార్. అంటే మనం పెడుతున్న బ్యాచ్ మే కాదు కదమ్మా, నవంబర్ కదా. నవంబర్. అవును సార్. అదొకటి. తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళల్లో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారంట సార్. వాళ్ళు ఒకసారి కోచింగ్ తీసుకో మన దగ్గర, అంటే న్యూ సిలబస్ ప్రకారంగా క్లాసెస్ బాగా జరుగుతున్నాయి, ఒక్కసారి నువ్వు మనకి కోచింగ్ రాగలిగితే నీకు మంచి యూజ్ ఉంటుందని చెప్పారంట సార్. అంటే కోచింగ్ రావటం అంటే ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా? వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారా? ఆఫ్లైన్కి రమ్మంటున్నారంట సార్. తను ఇంతకుముందు ఆన్లైన్కి వెళ్ళారంట. నువ్వు ఆఫ్లైన్కి వస్తే బాగా యూజ్ ఉంటుంది, సో ఎలాగోలా నువ్వు ఈ అటెంప్ట్కి వచ్చి తీసుకో అని ఇప్పుడు అంటున్నారు సార్. మన స్టూడెంట్స్కి చెప్పిన సార్ చాలా మంది అమ్మ వింటున్నారు, ఆర్టికల్షిప్లో ఉన్నారు కాబట్టి ఆఫ్లైన్కి రాలేకపోతున్నారు. కొంతమంది వింటున్నారు అవును సార్. వదిలేస్తున్నారు. అంటే మనం చెప్పేది ఏదో అడ్మిషన్ కోసం అని అనుకుంటున్నారు. ఈ సిఏ లాంటి కోర్సులో ఆన్లైన్లో కోచింగ్లో తీసుకుంటే పాస్ అయ్యే కోర్స్ అమ్మా ఇది సిఏ ఫైనల్. అవును సార్. ఆ స్టూడెంట్ ఆర్టికల్షిప్లో ఉన్నాడు తప్పదు అంటే ఆర్టికల్షిప్కి వెళ్ళాలి కాబట్టి ఆన్లైన్ అంటే తప్పదు. అవును సార్. నువ్వు చెప్పేదాన్ని బట్టి తను ఫోర్ అటెంప్ట్స్ కంప్లీట్ అయిపోయిందంటే తన ఆర్టికల్షిప్ లేనట్టే కదా, అయిపోయినట్టే కదా ఆర్టికల్షిప్. ఆర్టికల్షిప్ అయిపోయింది సార్. మరి తనకు కూడా ఎందుకమ్మా ఆన్లైన్ క్లాసెస్? తప్పు ఎవరిది ఇప్పుడు? సిఏ ఇన్షూర్దా లేకపోతే కోచింగ్ ఇచ్చిన వాళ్ళదా? ఇద్దరిది కాదు. ఇద్దరిది కాదు సార్. చక్కగా వీడియోస్ అమ్ముకున్నటువంటి ఫ్యాకల్టీది, వాళ్ళది తప్పు కాదు. ఇది కనీసం అవును 4 సార్లు ఫెయిల్ అయ్యాడు అని కనీసం ట్రాకింగ్ కూడా పెట్టినటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళది తప్పు కాదు. అమ్మేసుకున్నారు అవును వీడియోస్, డబ్బులు వచ్చేసినాయి. అవును సార్. సిఏ ఇన్స్టిట్యూట్ తప్పు కాదు. అవును సార్. అవకాశం లేని వాళ్ళు ఆన్లైన్కి వెళ్ళాలి, కానీ అవకాశం ఉన్నోళ్ళు ఎందుకమ్మా ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్? అవును సార్. నాకు ఆ స్టూడెంట్ చూస్తే జాలి వేయట్లేదు, చాలా కోపంగా ఉంది. అవును సార్. చేతులారా చేసుకోవటం నాన్న ఇది. అవును సార్. అవును. అంటే రేపు మేకైనా సరే బోత్ రాస్తే పాస్ అవుతాడని నాకు నమ్మకం లేదమ్మా. అట్లీస్ట్ గ్రూప్ వైజ్కి వెళ్ళమని చెప్పు. రేపు మేకే ఒక గ్రూప్ కంప్లీట్ చేసుకోమని చెప్పు. ఓకే సార్. అంటే గ్రూప్ వైజ్ గా ఒక గ్రూప్ వచ్చి ఇప్పుడు మనం గ్రూప్ వైజ్ క్లాసెస్. కోచింగ్ ఇస్తాం కదా నాన్న, అవును సార్. అవును. ఒక గ్రూప్ జాయిన్ అయిపోమని చెప్పు. ఓకే సార్. మన అప్రాక్సిమేట్లీ 5.5 months నుంచి 6 months పట్టింది బ్యాచ్ కంప్లీట్ చేయడానికి. అవును సార్. బోత్ గ్రూప్స్ అయినా అంతే, సింగిల్ గ్రూప్ అయినా అంతే. ఎందుకంటే రోజంతా ఒక గ్రూపే చెప్పం కదా. అవును సార్. రోజంతా ఒక గ్రూపే చెప్పం కదా క్లాసెస్. అవును సార్. 5.5 months నుంచి 6 months పట్టింది. సింగిల్ గ్రూప్ అయినా అంతే, బోత్ గ్రూప్స్ అయినా అంతే. బోత్ గ్రూప్స్ అయినా అంతే. అవును సార్. సో తను చేయాల్సింది ఏంటంటే బ్యాచ్ స్టార్ట్ అయిపోయి April 15 దాకా క్లాసెస్కి రమ్మని చెప్పండి. ఓకే సార్. April 15 దాకా ఆఫ్లైన్లో. ఆఫ్లైన్లో సింగిల్ గ్రూపే అంటున్నారు కాబట్టి డెఫినెట్గా ఎవ్రీడే తనకి కనీసం ఒక 5 to 6 hours ఈజీగా టైం వచ్చింది చదువుకోవడానికి. అవును సార్. ఏ రోజుకి ఆ రోజు ప్రిపేర్ అయిపోమని చెప్పండి. ఓకే April 15 దాకా క్లాసెస్కి రమ్మని చెప్పండి ఆఫ్లైన్. ఓకే సార్. ఇంకా ఆ తర్వాత కూడా క్లాసెస్ జరుగుతాయి, బట్ తను రాలేడు, ఎగ్జామ్ రాయాలి కదా మేలో. అవును సార్. ఆ మిస్ అయిన చాప్టర్స్ అన్ని కూడా ముందుగానే రిక్వెస్ట్ పెట్టేసేసి మీ దగ్గరకు, మీ అంటే అకాడమిక్ ప్రిన్సిపల్ ఉంటే ఆయన దగ్గరకో మీ దగ్గరకో వెళ్ళి, సార్ ఈ చాప్టర్స్ని అటెండ్ అవ్వలేను, ఎగ్జామ్ రాయాలి మేకి అని మార్చ్ ఎండింగ్ కన్నా సరే అట్లీస్ట్ ఆ వీడియో రికార్డింగ్స్ తీసేసుకోమని చెప్పండి. లేదా ఇంకా ముందే అట్లీస్ట్ March 15th వీడియో రికార్డింగ్స్ తీసేసుకోమని చెప్పండి. మన దగ్గర ఉంటాయి కదా, ఇదేం ఫస్ట్ బ్యాచ్ కాదు కదా. అవును సార్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఒక బ్యాచ్ మనకి జూలైలో స్టార్ట్ అయ్యి నడుస్తుంది కదా. అవును సార్. అవును. జూలై 2023 ఇది అవును సార్. బ్యాచ్ స్టార్ట్ అయింది కదా. అవును. ఆ వీడియోస్ తీసేసుకోమని చెప్పండి. సో March 15th కల్లా ఏవైతే మిస్ అవుతాడో ఒక అంచనా వచ్చేస్తుంది కాబట్టి వీడియోస్ తీసుకోమని చెప్పండి. April 15 దాకా క్లాసులకు రమ్మని చెప్పండి ఆఫ్లైన్లో. ఓకే సార్. అండ్ ఎక్కడ జాయిన్ అవుతాడో తన ఇష్టం. దయచేసి ఛాన్స్ ఉంది కాబట్టి ఆఫ్లైన్లోనే జాయిన్ అవ్వమని చెప్పండి. ఇక ఆన్లైన్కి పెట్టింది చాలు. ఏదో అప్పు తీర్చుకుంటారంటారు చూసావా, అవును సార్. అలా అప్పు తీర్చుకుంటున్నారు ఈ స్టూడెంట్స్, సిఎఫ్ అండ్ స్టూడెంట్స్. ఏదో మా అందరికి అప్పు ఉన్నట్టుగా, ఫ్యాకల్టీకి మాకు అప్పు ఉన్నట్టుగా మళ్ళీ వెళ్ళటం ఆన్లైన్లో కట్టడం, మళ్ళీ వెళ్ళటం ఆన్లైన్లో కట్టడం, మళ్ళీ వెళ్ళటం ఆన్లైన్లో కట్టడం, ఎగ్జామ్ ఫీజులు కట్టడం. రిడిక్యులస్. నీకంటే నాకంటే తెలియగల వాళ్ళు ఈ సిఎఫ్ అనే పిల్లలు, కనీసం తెలియగల పిల్లలు కూడా ప్రాపర్ డిసిషన్ తీసుకోపోతేలా. చిన్నపిల్లలు కాదు, అండ్ ఇంటెలిజెంట్. ఫైనల్కి వచ్చారంటే మంచి ఇంటెలిజెన్స్ ఉంటుంది కదమ్మా. అవును సార్. ఈ పిల్లలు కూడా రాంగ్ డెసిషన్ తీసుకుంటే ఆన్లైన్ అని
ఆ స్టూడెంట్ కూడా అదే అంటున్నారు సార్. నేను చాలా మిస్టేక్ చేశాను. ఫస్ట్ టైమ్ అన్నా నేను ఆ డెసిషన్ తీసుకోలేకపోయాను. ఇప్పుడు నాకు హెల్ప్ చేయండి సార్. అంటే ఇక్కడని అని కాదు సార్. నేను ఆఫ్‌లైన్ కావాలి. నాకు ఇప్పుడు ఆన్‌లైన్ వద్దు. నేను ఆఫ్‌లైన్‌కి వచ్చి అటెండ్ అవుతాను. ఒకసారి నాకు హెల్ప్ చేయండి మరి అంటే నువ్వు రోడ్డు మీద ఉంటే నేను తర్వాత మాట్లాడతా. ఆఫీస్‌లో ఉంటే మాత్రం ఒక మాట చెప్తానమ్మా. సార్ ఆన్‌లైన్ అంటే మనం బాగుపడతాం. ఫ్యాకల్టీ మనం అంటే ఇన్‌స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్. ఆఫ్‌లైన్ అంటే స్టూడెంట్స్ ఆఫ్‌లైన్ అంటే బాగుపడతారు. స్టూడెంట్. అవును సార్. స్టూడెంట్స్ బాగుపడతారు. ఆలోచించి స్టూడెంట్స్‌ని డెసిషన్ తీసుకోమనమ్మా. అలాగే ఆన్‌లైన్‌లో సార్. ఉందమ్మా. ఒకసారి రికార్డ్ చేయటం ఆ క్లాస్‌లు 6 మంత్సో, 1 ఇయరో, 2 ఇయర్స్ యాస్ టీజ్‌గా ఇప్పుడు కొన్ని నాన్ లీగల్ పేపర్స్ ఉంటాయి. అవును. హ్యాపీగా 1 ½ ఇయర్, 2 ఇయర్స్ అమ్ముకోవచ్చు. అవును సార్. దాంట్లో నేను కష్టం లేదని చెప్పట్లా. కష్టం తక్కువ, ఫ్రూట్స్ ఎక్కువ. అవును సార్. డబ్బులెక్కువొస్తాయి. అదే ఆఫ్‌లైన్ అనుకో నేను క్యాంపస్ తీసుకోవాలి, రెంట్‌లు కట్టుకోవాలి, స్టాఫ్‌ని పెట్టుకోవాలి, ఎలక్ట్రిసిటీ చార్జెస్ పెట్టుకోవాలి. క్లాస్‌లో పిల్లలొస్తున్నారో లేదో మానిటర్ జేసుకోవాలి. అవును సార్. ఫ్యాకల్టీకి నేను ఫుడ్ అకామిడేషన్ అరేంజ్ చేయాలి. ఇప్పుడు మనకి అవును. కేరళ నుంచి వస్తున్నారు ఫ్యాకల్టీ కొంతమంది హైదరాబాద్ నుంచి వస్తున్నారు. వాళ్ళకి నేను ఫుడ్ అకామిడేషన్ ఇవ్వద్దా? ఇవ్వాలి సార్. ఆ! ఫుడ్ అకామిడేషన్ ఆ ముంబై స్థాయి నుంచి గల వచ్చేవాళ్ళకి. ఫ్యాకల్టీకి నేను ఫుడ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలంటే నాకు డైలీ పెద్ద అమౌంటే అయిద్ది గదా! అవును సార్. ఆఫ్‌లైన్ ఈజ్ ఆల్‌వేస్ కాస్ట్‌లియర్ ఫర్ మీ. చాలా కాస్ట్‌లీ. కానీ రిజల్ట్ వచ్చేది ఆన్‌లైన్‌లో కాదు. ఓన్లీ ఆఫ్‌లైన్‌లో సార్. ఆఫ్‌లైన్‌లోనే. ఇప్పుడు అవును ఈ సార్. పిల్లవాడు 4 అటెంప్ట్‌లు ఫెయిల్ అయిన తర్వాత రిలీజ్ అయ్యి నీకు కాల్ చేసాడు. అవునా? అవును సార్. అవును. ఇట్లాంటి పిల్లలు కొన్ని వేల మంది ఉన్నారు. ఒకళ్ళిద్దరు కాదు. సార్. ఇంకా ఆన్‌లైన్ అని చెప్పి ఆన్‌లైన్‌లోనే ఉన్నారు. అవును సార్. హ్మ్. ఉంటానమ్మా.